న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2023 ఏడాదిలోనే నేరాలపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి రివ్యూ. 29,156 ఎఫ్ఐఆర్లు నమోదు. విద్యార్థుల సృజనాత్మకత స్ఫూర్తిగా వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఖైదీలను కూడా పోలీస్ మరియు ఎక్సైజ్ యంత్రాంగం తక్షణమే ముద్దాయిలతో కలిపి కోర్టు ముందు హాజరుపరిచి కేసు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ రోజు జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమంలో పోలీసులను ఎక్సైజ్ అధికారులను ఉద్దేశించి ముద్దాయిలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసు యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం స్పందించి ఖైదీలను కోర్టు ఎదుట హాజరుపరచాలని తద్వారా కేసు త్వరగా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పోలీసులను జైల్లో ఉన్న ముద్దాయిల విషయంలో ఛార్జ్ షీట్ త్వరగా దాఖలు చేయాలని కోరారు. 11 సంవత్సరాల తర్వాత శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం జరిగిందని కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్, ప్రధాని పూజారి సీతారామచారి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్, ప్రధాన పూజారి సీతారామచారి పేర్కొన్నారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని 30,000 మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 50 లక్షల రూపాయలతో ఆలయ గోపురం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగిందన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గత 5 రోజుల క్రితం పిలిచి ఇలాగా ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చినందుకు భక్తుల రద్దీ అంటే ఆయన ముందే ఊహించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయమన్నారు. అలాగే మేము కానీ మా టీం మెంబర్స్ బోర్డు మెంబర్లు అందరూ ఈవో స్టాఫ్ అందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా జనాలు ఎక్కువ వస్తారని ఊహించి మేము అన్ని ఏర్పాట్లన్నీ మంచి చక్కగా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము సుమారు 30,000 మంది అంటే 25,000 నుండి 30,000 మంది వస్తారనుకున్నాం భక్తులు. కాకపోతే మేము ఊహించిన దానికన్నా రెట్టింపు జనం రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు సుమారు టైం 10 దాటిపోయినా కూడా ఇంకా కూడా ఈ లైన్ అంతా కూడా జగన్నాథపురం వంతెన వరకు వెళ్ళిపోయింది. మరి గతం ఈ కరోనా వలన కొంత తగ్గడం తెలియదు, లేదంటే మరి మొన్న రాజగోపురం డిసెంబర్ 6న ఓపెన్ చేసాం, మరి దాని దృష్టే తెలియదు. భక్తులు అయితే చాలామంది రావడం జరిగింది. భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చిన్నపిల్లలకైతే కొంచెం పాలు ఇవ్వడం, అలాగే పెద్దలకి మంచినీళ్ళు మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా కొంతమంది డోనర్స్ అయితే ప్రసాదాలు సుమారు 4 రకాల ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా సరిపోయేలాగా ప్రసాదం మేము కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 4 రకాల క్యూ లైన్లు పెట్టాం. ఇక్కడ భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా 1 ఫ్రీ దర్శనం, అలాగే 30 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, మరి విఐపి దర్శనం అందరికీ చక్కగా జరిగింది. కాకపోతే మేము అనుకున్న దాని మీద కొంచెం జనాలు ఎక్కువ రావడం వల్ల భక్తులు కొద్దిగా ఆలస్యం అవుతుంది. మేమైతే సుమారు 1-2 గంటల్లో పూర్తి అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే చాలామంది ఏంటంటే 4 నుండి రావడం జరిగింది. వాళ్ళకి అందరికీ కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల నన్ను కొద్దిగా క్షమించాలి, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చారు. మిగతాదంతా కూడా చక్కగా మేము అనుకున్నట్టు చక్కగా జరుగుతుంది. మరి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు కూర్చుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటుందిగా కోరుకుంటారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పల్లిపాలెం, పల్లవారిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ముమ్మిడివరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సమారాధన చేపట్టారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను కలిగిరి మండలంలో విజయవంతం చేయాలని కలిగిరి మండల పరిషత్ అధ్యక్షులు
అధ్యక్షురాలు మెట్టుగూరి శిరీషారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీగా స్థానిక కలిగిరమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టుకూరి శిరీషారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడమే కాకుండా శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం కలిగిరి తహసీల్దార్ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అదనపు బహుమతిగా 1 లక్ష రూపాయలు కేటాయించడం హర్షణీయమన్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా సరదాగా ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పుడు టెన్షన్స్తో కూడిన జీవితం కాకుండా సరదాగా ఆడదామా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ప్రోగ్రామ్ అందరూ కూడా 26th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సచివాలయంలో మనకు గేమ్స్ జరుగుతాయి. దానికి చేయించుకొని అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం అయింది. 26th నుంచి స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో అందరూ ఎన్రోల్ చేసుకొని అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది మనకు ఏ ఆటలు ఆడదాం, ఏ ఆటలలో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలియజేసి సరదాగా ఆడి పాడుతూ హెల్త్ పరంగా కూడా ముఖ్యంగా మైండ్ హ్యాపీగా రిలీఫ్ అవ్వడానికి టెన్షన్స్ అన్ని పోయి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాన్ని విజయవంతం చేయవలసిందిగా వస్తుంది అంటే దాకా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరసన 12వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ముక్కంటి ఏకాదశిని పురస్కరించుకుని శిబిరం వద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ముఖ్యమంత్రి మనసు మార్చాలని, మంచి బుద్ధిని ఇవ్వాలని పూజలు నిర్వహించారు. గోవిందా గోవిందా అంటూ నినాదించి వినూత్న నిరసన తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 2023 ఏడాదిలో నమోదైన నేరాలపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి రివ్యూ నిర్వహించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే 8% క్రైమ్ రేట్ పెరిగిందని సిపి వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాదిలో 29,156 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది 3,432 మందికి శిక్షలు ఖరారైనట్లు చెప్పారు. అలాగే 5,342 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయమైనట్లు వెల్లడించారు. దీంట్లో 46 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 277 డ్రగ్స్ కేసులు నమోదు అవగా 567 మంది అరెస్ట్ అయ్యారన్నారు. డ్రగ్స్ కేసుల్లో 2 పీడీ యాక్ట్ నమోదైందన్నారు. 6,676 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, డ్రగ్స్ కేసుల్లో 27 కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 52,124 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా 104 కోట్ల రూపాయలు చలానాలు విధించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 24,318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామన్నారు. షీ టీమ్స్ ద్వారా 2,587 మంది అరెస్ట్ అయ్యారని, 52 మందిపై పీడీ యాక్ట్ నమోదైనట్లు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి చేయడానికి ఇట్స్ to see that anybody who comes to the police station has a proper disposal of the complaint. So the complaint, the proper disposal means the disposal as per law, whatever the law permits us, what rules are there in place. So we should ensure that we are able to give them a good, disposal as mandated by the law. So that is a very important priority for us. So that's something we will work very hard towards. And it may sound very simple to do that. It's just a one line, but to put the things into place to see that everybody, right from the sector SIs to the SHOs, ACPs, DCPs, CP, everybody works towards that goal. We will try to make our best efforts for that.
సో దట్ ఈస్ వన్, అది చాలా ఇంపార్టెంట్ ఒకటి కాంపోనెంట్ మా కోసం. Second, I think earlier also, and you're also all aware that Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. వైకుంఠ ఏకాదశి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దర్శనం కోసం ప్రత్యేక లైన్లలో భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో దేవాలయం మార్మోగింది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా పార్లమెంటులో ఒకే సెక్షన్లో 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వంలో పార్లమెంటులో ఎంపీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేసి వాటి మీద తెచ్చిన అప్పులను తమ సొంత ఖాతాలలో జమ చేసుకున్నారని, దాచుకో అన్న చందాన రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆయన విమర్శించారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేవాలయానికి ఉంగుటూరు మండలంలో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. గోపీనాథపట్నంలోని శ్రీకాళహస్తి క్షేత్ర రథం భక్తులు దర్శించుకోవటానికి ప్రత్యేకమైన వాహనం గుడి సమీపంలో ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలో భక్తులకు పులిహోర మరియు చక్ర పొంగలి అందించటం జరిగింది. మైసన్నగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎంపీ మాగంటి బాబు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, రానున్న రోజుల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అమరావతిలను గాలికి వదిలేశారని, చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులను వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అర్ధరంతరంగా ఆపేశారని విమర్శించారు. ఈ రోజు ఏంటో మీ అందరూ తెలుసు కదా, ముక్కోటి ఏకాదశి. ఆ సందర్భంగా ఇవాళ మేము రావటమే కాకుండా గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ స్వాగతం పలకడమే కాకుండా ఇవాళ మా చేతుల మీద, అందరి చేతుల మీద ఒక గొప్ప వ్యక్తి విగ్రహం ఓపెన్ చేయటువంటి ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు విషయం కాదు. అలాగే ముందుగా మన రాజ్యాంగం రాసిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ ఎన్టీఆర్. వీళ్ళు ముగ్గురితో పాటు గట్టిగా మీరు అనాలి, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. 4.5 సంవత్సరాలు అయింది పరిపాలనలో. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎంత తప్పు జరుగుతుందో రాష్ట్రంలో. ఏం చేయగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ అరెస్టులు కానీ, లోకేష్ బాబు గారి పాదయాత్రలో కానీ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు. టీడీపీ నేత సూరిశెట్టి సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు 5 మందిపై వైసీపీ నేత విజయ్ కుమార్ రెడ్డి అతి కిరాతకంగా దాడి చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు. వారిరువురి మధ్య వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, మరేమైనా ఉన్నాయా అనేది పక్కన పెడితే వైసీపీ నేతలు ఎంతటి దారుణాలకు ఒడిగడతారనేది దానికి ఇది నిరసనమని అన్నారు. అధికార పార్టీలో ఉంటే ఎటువంటి పాపాలైనా చేస్తారా? వారు చేసే పాపాలను పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారా అని అజీజ్ ప్రశ్నించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సురేష్ను పరామర్శించారని, హత్య జరిగిన వ్యక్తిని పరామర్శిస్తే సరిపోదని, చేసిన వారిని కఠినంగా శిక్షించే చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ మనుషులు మంచి పనులు చేస్తే ప్రోత్సహించాలి కానీ హత్యలు, రౌడీజం చేసే వారిని ప్రోత్సహించకూడదని అన్నారు. ఇలాంటి వారిని పెంచి పోషించడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సూరిశెట్టి సురేష్ తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గంలో మా బిఎల్ఏగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో ఒక విశ్వాసంగా పనిచేసే వ్యక్తి. ఈరోజు సురేష్ పైన మరి వాళ్ళ కుమార్తె సుష్మా, అలాగనే కుమారుడు పవన్, అలాగనే పక్కన 4 మొత్తం 5 మంది పైన అతి దారుణంగా విజయ్ కుమార్ రెడ్డి, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు, ఇక్కడ
వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, ఇంకేదో ఉన్నాయా అనేది కాదు ప్రశ్న. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత దారుణానికి దిగజారుతున్నారు, ఎంత దారుణాలు చేస్తున్నారు, దీనికి ఏంది ధైర్యం, దీని వెనక ఎవరు, ఏ పాపాలైనా చేసేయవచ్చా? ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ ఇటువంటి అన్ని ప్రోత్సహిస్తుందా? దారుణం అండి. పక్కనే ఎమ్మెల్యే పక్క గొంతులో ఆయన గడప గడపకి తిరుగుతున్నాడు. సంతోషం, వచ్చి చూశాడంట. చూస్తే అంటే ఒక పక్క హత్య చేసిన తర్వాత ఆయన పోయి పరామర్శించకపోతే సరిపోదు. ఎవరైతే హత్య చేశారో ఆ విజయ్ కుమార్ రెడ్డిని, రామరెడ్డి, ప్రతాప్ రెడ్డి మీకే చెప్తున్నాం, ఇమ్మీడియట్ గా అతను మీ కార్యకర్త, నాయకుడా అనేది పక్కన పెట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టించి దీనికి కఠిన శిక్ష మరొకరు ఇంకోరు చేయకూడదు. ఏ పార్టీ ఉన్నా సరే దారుణాలకి తలపెట్టకూడదు ఎవరు గాని. రోజు 5 మంది చనిపోయేవాళ్ళు ఒక కుటుంబంలో. దారుణం ఇది. ఇంకా ఎక్కడున్నామండి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండదండలతో చేస్తున్నారు. ఎవరైనా మంచి పనులకి అండదండలు ఇవ్వాలి కానీ హత్యలు చేస్తానంటే, దొమ్మిలు చేస్తానంటే, రౌడీజం చేస్తానంటే మీరు ఇటువంటి వాళ్ళకి అండదండలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది మీకు అలవాటైపోయింది. వైఎస్ఆర్సీపీఏ పార్టీయే మార్చుకోవాలి, మీ స్టాండే మార్చుకోవాలి. ఇట్లా దుర్మార్గులందరికీ దగ్గర పెట్టుకొని పోషిస్తున్నారు మీరు. మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్ గా దానిపైన కేసు పెట్టకపోతే, ఎమ్మెల్యే గారు మీరు పక్కనే ఉన్నారు కాబట్టి, మీ నియోజకవర్గం కాబట్టి మీరు పూర్తి బాధ్యత తీసుకోకపోతే ఇంకా ప్రజలే మీ పని చూసుకుంటారు. మున్సిపాలిటీ ముసునూరు 14వ వార్డులో అతి దారుణంగా వైసీపీ నాయకులు సహకారంతోనే విజయ్ కుమార్ రెడ్డి అనే అతను సూరిశెట్టి సురేష్ అనే ఆయన్ని దారుణంగా ఒక ప్లాన్ గా కత్తి తెచ్చుకొని వాళ్ళ ఇంటికి గొడవ పడి అతి దారుణంగా పడవడం జరిగింది. దానికి అడ్డుపోయిన దానికి అదేవిధంగా సుధాకరు, శ్రీనివాసులు, పవన్ వాళ్ళ కూతురు సుష్మితాని కూడా పడవడం జరిగింది. ఇది చాలా దారుణం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి భయం అనేది లేదు. పడవడం అంటే సర్వసాధారణం అయిపోయింది. ఇది కేవలం సూరిశెట్టి సురేష్ యాక్టివ్ గా ఒక బిఎల్ఏగా పార్టీలో పనిచేస్తున్నాడు. ఆయన మీద ఒక కక్షతోనే చేశారు. ఇది వీళ్ళిద్దరిది కూడా ఒడిసిన విజయ్ కుమార్ రెడ్డి కానీ సూరిశెట్టి సురేష్ ఇద్దరిది కూడా మనంగా తిని ఈ గ్రామంలో గత 40 సంవత్సరాల కింద కూడా ఇదే జరిగింది. వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని ఈ విధంగా వాళ్ళు పొడిసే అలవాటు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఏం కొత్త కాదు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఒక చంపేయడం, ఒక భయ ఆందోళనకి గ్రామం అంతా ఒక భయం వాతావరణానికి వచ్చేశారు. వాళ్ళ వ్యవహారం అది మళ్ళీ రిపీట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా పోలీసు వారు దీని మీద చర్య తీసుకొని ఎవరైతే ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టేంత వరకు నేను శవాన్ని కూడా తీయమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే కార్యక్రమం చేస్తామని కూడా తెలియపరిచాము. అంతవరకు మేము ఏ కార్యక్రమం బాక్సులో పెట్టమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే చేస్తాం. మళ్ళీ కూడా పోలీసు వారికి హెచ్చరిస్తాను. మీరు ఖచ్చితంగా ముందు ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు ఇచ్చిన పేర్లు కట్టి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తేనే మిగతా కార్యక్రమం. ధృతరాష్ట్ర పాలనలో కళ్లకు గంతలు తప్పవని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభువుకు కళ్ళు లేవని ధృతరాష్ట్రుని భార్య గాంధారి కళ్లకు గంతలు కట్టిన చందంగా కళ్ళు ఉండి కళ్ళు లేని కబోదిలా మారిన ప్రభుత్వం కోసం తాము సైతం అభినవ గాంధారిగా మారినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బి పాండు, ఎస్ఏ కలాం పాల్గొని ఉద్యోగులకు మద్దతు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికై వారం రోజులుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని,
ఉద్యోగుల న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు వారి సంపూర్ణ మద్దతును తెలిపారు. తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నా పేరు రామచంద్రుడు, మండల్ లెవెల్ అకౌంటెంట్. 16 నుంచి మేము పెండెంట్లో కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ 20 తారీఖు నుంచి నిర్వహించే సమయం ఈ రోజుకి 4 రోజులు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఇంతవరకు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే 5 ఏళ్ళ సర్వీస్ అయిపోయిన గవర్నమెంట్ సర్వీస్ అయిపోయింది కూడా మాకు ఏ బెనిఫిట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో దానివల్ల మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల నెల జీతాలు రావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు 5 నెలలకు ఒకసారి జీతం వస్తుంది, అది కూడా ఒక్కసారి రావట్లేదు. ఒక నెలది ఒకసారి అలాగే ఇస్తుంది, మొత్తం ఒకేసారి ఇవ్వడం లేదు. సో దానివల్ల మేము 20 తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ బ్లాక్ డే రోజు అనేది ఒక రోజు ఏర్పాటు చేశాము. సో ఈరోజు మేము జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. నమస్కారం, నా పేరు ఏవిఎన్ శైలజ. నేను ఖమ్మం మండలం గర్ల్స్ హై స్కూల్ ఖమ్మం నందు సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను. మేము ఈ నెల 16వ తేదీ నుంచి సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు మేము పెండౌన్ నిర్వహించాము. 20వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ప్రకటించినప్పటికీ ఈ 4 రోజుల నుంచి ప్రభుత్వము మమ్మల్ని ఏ విధంగానూ గుర్తించలేకపోవడం మూలంగా ప్రభుత్వం కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్నందువలన మేము కూడా అదే తీరున ఈరోజు కళ్ళకి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, మరియు రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్, మరియు మా ఉద్యోగ భద్రత మరియు జాబ్ చార్టు, తర్వాత 1వ తారీఖు మాత్రం జీతము పడే విధంగా మేము నినాదాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వము ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. మహాభారతంలో ఎలాగైతే రాజుగారికి కళ్ళు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ భార్య గాంధారి గారు ఎలా అయితే కళ్ళకి గంతలు కట్టుకొని ఆమె పతివ్రతా ధర్మం పాటించారో ఈ విధంగానే మా ప్రభుత్వము మా కోరికల పట్ల నిర్లక్ష్యం వహించి మమ్మల్ని చిన్న చూపు చూసి కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్న మూలంగా మేము కూడా గాంధారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రభుత్వ తీరు మాదిరిగానే మేము కూడా ఈరోజు కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. విద్యార్థుల సృజనాత్మకత స్ఫూర్తిగా వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసేలా అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యాన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాల ప్రదర్శనలు తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పాఠాలు బోధించడంతో పాటు విద్యార్థుల్లో ఇమిడి ఉన్న శాస్త్రీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తరగతి గది నుంచే వినూత్న ఆలోచనలకు బీజం వేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థి దశ నుంచే సృజనను ప్రోత్సహిస్తూ సామాజిక అంశాలనే పరిశోధనలకు ఎంచుకుని కొత్త ఆలోచనలతో నమూనాలను రూపొందించి ప్రతిభ చూపాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో అవకాశాలు కల్పిస్తే ప్రతిభ బయటకు వస్తుందని, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లల్లోని సృజనాత్మకతను గుర్తించడంతో పాటు ఆవిష్కరణకు ప్రోత్సహించి పోటీల్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా పాఠశాలలకు గుర్తింపు రావడంతో పాటు విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. పాఠశాల పార్తీపురం మన్యం జిల్లా పార్తీపురంలో ఏర్పాటు చేసిన ఈ వేదికను అలంకరించిన డిఓ గారికి, విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి అందరికీ తెలుసు, సైన్స్ అనేది ఎంత అభివృద్ధి చెందిందనేది మనందరికీ తెలుసు. ప్రధానంగా ఏంటంటే భారతదేశము ఒకప్పుడు అభివృద్ధి చెందని దేశము, అభివృద్ధి చెందుతున్న దేశము నుంచి అభివృద్ధి చెందిన దేశం కోవలోకి వెళ్లే ప్రయత్నంలో సైన్స్ అభివృద్ధిలో భారతదేశము ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది, మనందరికీ తెలుసు. అయితే ఈ సైన్స్ డెవలప్మెంట్ అనేది ప్రధానంగా ఈ ఉన్నత పాఠశాల విద్యార్థుల స్థాయి నుంచే ఇది పైకి వస్తుందనేది అది జగమెరిగిన సత్యం. ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం
వాటిలో అనేక రకాల స్కూల్స్ నుంచి విద్యార్థులు ఉపాధ్యాయ మిత్రులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం. ఫస్ట్, సెకండ్, థర్డ్ అవి పక్కన పెడితే ఎంతవరకు మనం పార్టిసిపేషన్ చేశామో, ఎంతవరకు మనకున్న స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు ఇక్కడికి ఇప్పుడే చెప్పారు, సుమారు 180 ప్రదర్శనల వరకు తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి, సుమారు 45 ఉన్నత పాఠశాల నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకి మన మన్యం జిల్లా నలుమూలల నుంచి రావడం అనేది జరిగింది. విద్యార్థులకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మనలో రకరకాల స్కిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వెలికి తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు అనేవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన సైన్స్ ఉపాధ్యాయులు, ఇప్పుడు సైన్స్ ఉపాధ్యాయులు మన సైన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒక్కొక్క విద్యార్థిలో అనేక రకాల విషయాలు దాగి ఉంటాయి, అనేక రకాల స్కిల్స్ అనేవి దాగి ఉంటాయి. ఒక స్టూడెంట్ ఒక స్కిల్లో బాగా రాణించగలడు, ఒక స్టూడెంట్ ఒక దాంట్లో రాణించగలడు. అవన్నీ కూడా వెలికి తీసే బాధ్యత మన ఉపాధ్యాయ మిత్రులపైన అందరిపైన ఉంది. ఇలాంటి ప్రదర్శనలు అనేవి చాలా ఉపయోగపడతాయి. మరి ఇక్కడ నుంచి మనం స్టేట్కి వెళ్తాం, స్టేట్లో మన 26 జిల్లాల నుంచి కూడా వస్తారు విద్యార్థులు, అవి చూస్తాం. మనకి ఏదో చెప్పితే చదువుకోవడం వేరు, స్వయంగా చూడడం వేరు. స్వయంగా మనం ఏదైతే ప్రదర్శనలు చూస్తున్నామో మనలో కొంత ఉత్సుకత అనేది వచ్చే పరిస్థితి ఉంటుంది. మనం ఏమి సాధించాలన్నా భవిష్యత్తులో ఆ విధంగా ముందుకు అడుగులు వేయడానికి అవకాశం అనేది కలుగుతుంది. కోరుకుంటున్నాను. రెడ్ క్రాస్ చైర్మన్ మరియు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ తలసేమియాతో బాధపడుతూ ఉన్న రాష్ట్రంలో 350 మందికి ఈ రోజు నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ బోన్ మ్యారో ట్రాన్స్మిషన్ కోసం HLA టెస్ట్ నిర్వహించిందన్నారు. ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాల క్రితం నుంచి 110 మంది పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నామన్నారు. ఈ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ రెగ్యులర్గా పిల్లలకి సైడ్ ఎఫెక్ట్ రావటం, వారి యొక్క జీవితకాలం 20 సంవత్సరాలు దాటడానికి అవకాశం ఉండటం లేదన్నారు. అందుకని వారికి పర్మనెంట్ క్యూర్ బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ చేయించాలని, బోన్ మ్యారో చేయిస్తే తప్ప వాళ్ళకి రికవరీ అవటానికి ఛాన్స్ ఉండదని అన్నారు. బోన్ మ్యారో చేయించుకోవడం అన్నది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయమని ఎమ్మెల్సీ అన్నారు. ఒక బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే ఆ బోన్ మ్యారోని డొనేట్ చేయాలి. అది మ్యాచ్ కావాలంటే HLA టైపింగ్ టెస్ట్ చేస్తామన్నారు. పేషెంట్కి టెస్ట్ చేయాలి, అలాగే డోనర్స్కి కూడా టెస్ట్ చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2023 ఏడాదిలోనే నేరాలపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి రివ్యూ. 29,156 FIRలు నమోదు. విద్యార్థుల సృజనాత్మకత స్ఫూర్తిగా వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.